హాయ్ సార్. నమస్కారం. సార్ మీ పేరు? నా పేరు జాలం శ్రీనివాసరాజా, జేఎస్ఆర్ అంటారు నన్ను. సార్ జగన్ గారి పరిపాలనకి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకి తేడా సార్? ఒకటే ఉదాహరణమ్మా, ఈరోజు ఈ సెక్రటరియట్ కానీ అసెంబ్లీ కానీ జనాలతో ఎంత కలకల్లాడుతుందంటే అదే ఒక ఉదాహరణ. మరి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఇక్కడ అమరావతిని డెవలప్ చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో ఇక్కడ రాజధాని నిర్మిస్తే దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసింది జగన్ గారి ప్రభుత్వం. మళ్ళీ ఇప్పుడు ప్రజలందరూ కూడా ఈ సెక్రటరియట్కి కానీ అసెంబ్లీ కానీ రావడం ఇది చూస్తే అది ఒక్కటే మీకు అర్థమవుతుంది. సార్ జగన్ గారు ఓడిపోవడానికి కారణం ఏంటి సార్ అసలు? ముఖ్యంగా ఆయన బటన్లు నొక్కితేనే ప్రజా సంక్షేమం అనుకున్నారు తప్ప ప్రజలకి ఏ విధమైనటువంటి సౌలభ్యాలు కానీ, అలాగే పేదరిక నిర్మూలన కానీ, ఉద్యోగ అవకాశాలు కానీ, ఈ పోలవరం ప్రాజెక్టులు కానీ, అభివృద్ధికి ఇలా కంపెనీలు కానీ తీసుకురావడం అనేది చేయలేదు. కేవలం సంక్షేమ పదాలకు ప్రజలకి ఉచితంగా ఇచ్చేసి బటన్లు నొక్కితేనే అదే ఒక పరిపాలనని అతను భావించారు. సార్ పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్తారా? పవన్ కళ్యాణ్ గారు ఏదైతే జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి ఒక మూల సిద్ధాంతాలు ఉన్నామో 7 సిద్ధాంతాలు, దానికి అనుగుణంగా ఆ సిద్ధాంతాలకు అనుగుణంగా ఆయన పంచాయతీరాజ్ శాఖ కానివ్వండి, గ్రామీణాభివృద్ధి శాఖ కానివ్వండి, పర్యావరణం కానివ్వండి, అటవీ శాఖ కానివ్వండి, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇటువంటి మంత్రులు కీలకమైనటువంటి జనసేన మూల సిద్ధాంతాలకి ఒక అనుగుణమైనటువంటి ఈ శాఖలను తీసుకుని ఆ పరిపాలన వినూత్నమైనటువంటి మార్పులు తీసుకురావాలి, ప్రజలకు మరింత చేరువలో ఉండాలని ఒక పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానంతో ముందుకు సాగుతున్నారు. సార్ లోకేష్ గారి గురించి ఏమనుకుంటున్నారు? లోకేష్ గారు మరి మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే అయి ముందు మినిస్టర్ చేసినా కానీ ప్రజా ఆమోదంతో మొట్టమొదటిసారి శాసనసభలో అడుగు పెట్టడం జరిగింది. ఆయన నాన్నగారు యొక్క ఈ అనుభవాన్ని పుచ్చుకొని ప్రజల్లో ఇంకా ఆయన పనిచేసి ఒక మంచి పేరు తెచ్చుకోవాలి. సార్ బాబు గారి పరిపాలన ఈ 5 ఇయర్స్లో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? పూర్తిగా ప్రజా పరిపాలన ఉంటుందమ్మా, అది అని మేము అందరం ఆశిస్తున్నాం. మేమే కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ఓట్లేసినటువంటి ప్రజలు ఏదైతే 164 సీట్లు ఇచ్చారో వాళ్ళందరూ కూడా ఆయన నుంచి ఒక మంచి పరిపాలన అనుభవజ్ఞం, 40 సంవత్సరాల అనుభవం కలిగిన వ్యక్తి ఎలా చేస్తారని ఒక ఉద్దేశంతో ఆయనకి ఈ అఖండమైన మెజారిటీ ఇవ్వడం జరిగింది. అదే ప్రజల ఆకాంక్ష. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.